పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 29వ వచనం నుంచి 31వ వచనం వరకు చదువుకుందాం. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ లేఖనములో ఆది అపోస్తలులు వారు ధైర్యం కావాలి, వారు చేస్తున్న పరిచర్య ధైర్యముతో చేయటానికి, అంటే రోగులను స్వస్థపరచడమైనా సరే, వాక్యాన్ని బోధించడమైనా సరే, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఆయన నామంలో చేయటానికైనా సరే, వారికి ధైర్యం చాలలేదు. ఎందుకు అంటే వాళ్ళ సేవా పరిచర్యలో బెదిరింపులున్నాయి, ఆటంకాలున్నాయి, అవరోధాలున్నాయి, చాలా వ్యతిరేకత కూడా ఉంది. వీటన్నిటినీ అధిగమించాలి అంటే ధైర్యం కావాలి. ఏం కావాలి? ధైర్యము కావాలి. ప్రియులారా, పర్సెక్యూషన్ లేక హింస అనేది ఏదో కొత్తగా వచ్చేటటువంటి అనుభవం కాదు. 2000 సంవత్సరాల క్రితమే పరలోక రాజ్య పాఠాలు చెప్పిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికే ఇవి ఎదురయ్యేవి. ఆయన ఆరోహణం తర్వాత ఆయన శిష్యులకు పరిచర్యలో ఈ సమస్యలన్నీ కూడా ఎదురయ్యాయి. అక్కడ ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి, వారి బెదిరింపులు చూచారా? వారి సేవా జీవితంలో ఏమొచ్చినాయంట? బెదిరింపులు వచ్చాయంట. థ్రెటనింగ్స్, అటాక్స్. కాబట్టి వీటన్నిటినీ అధిగమించటానికి ఏం కావాలి? ధైర్యము కావాలి. ధైర్యం. ఈ రోజున ఆ ధైర్యం మనకి ఎలా వస్తుంది? ప్రతి సేవకునికి, ప్రతి సేవకు, ప్రతి సంఘానికి ధైర్యం కావాలి. అయితే ఈ రోజున చాలా మంది అన్యుల చేత బెదిరింపులు, అన్యుల చేత ఆటంకాలు కలుగుతుంటే లోపల క్రైస్తవ సంఘములో కూడా ఇప్పుడు ఇవి ఎక్కువైపోయినాయి. బోధ విషయంలో, డినామినేషన్ల విషయాల్లో
హీలింగ్ మినిస్ట్రీ విషయాల్లో, టీచింగ్స్ విషయాల్లో, మిరకల్ మినిస్ట్రీ విషయంలో, డెలివరెన్స్ మినిస్ట్రీ విషయంలో అనేక రకాలుగా చాలా సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఇంకెక్కడైనా మనం చూసినట్టయితే సభల్లో కూడా పాస్టర్ గారిని ఎవరైతే బాగా తిడతారో వాడు పెద్ద ప్రసంగికుడు అయిపోతున్నాడు. సరిచేయడం వేరు, తిట్టడం వేరు, బుద్ధి చెప్పడం వేరు, జ్ఞానం చెప్పడం వేరు, ప్రేమ చూపించడం వేరు, కట్టడం వేరు. తిట్టడం అనేది లిమిటెడ్గా ఉండాలి ఏదైనా సరే, కానీ ప్రేమ చూపించడంలో అన్లిమిటెడ్గా ఉండాలి. కోపం క్షణమే ఉండాలి, తిట్టినా కొట్టినా అది క్షణం మాత్రమే ఉండాలి. కానీ ప్రసంగం అంతా తిట్లే, కొట్లే, బూతులు మాట్లాడుతున్నారు. దేవుడు వారిని వాడుకుంటే దేవునికే మహిమ కలుగును గాక. ఈ పిచ్చి సంఘాలు కూడా అలాంటి వారిని ఎక్కువగా పిలుచుకొని వాడుకుంటున్నారు. సరే, కానివ్వండి, నీతి యావత్తులో జరగడమే. అనాది కాలంగా కొన్ని సంఘాలు ఉన్నాయి. ఎంత తిట్టినా కొట్టినా మారినటువంటి సంఘాలు ఇప్పటికే ఉన్నాయి. అదే సంఘాల్లో వాడబడుతున్నారు వాళ్ళు, ఇంకా మారటం లేదు. అది మనం దానికి ఏం చేయలేం. కేవలం వారి మార్పు కోసం మనం ప్రార్థన చేయటం మాత్రమే చేయగలం. సరే, ఇది ఒక ప్రక్కన పెడితే, ఈ రోజున సేవా పరిచర్యలో మనకు కావలసిన క్రైస్తవ జీవితంలో, సంఘ పరిచర్యలో, సువార్త పరిచర్యలో, స్వస్థ పరిచర్యలో మనకు కావలసింది ఏంటంటే ధైర్యం. టుడే ఇన్ దీస్ డేస్, ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ preaching, teaching and healing, we need boldness, courage to move forward through the persecution, through the threatenings and attacks. It is very urgency for each and every minister of God and for each church, fellowship and the ministry of chosen by God. ప్రియులారా, ధైర్యం అనేది లేకపోతే గనుక మనం సేవా పరిచర్య చేయలేం. ఈ ధైర్యం ఎలా వస్తుంది అంటే, వాళ్ళు ధైర్యం కొరకు ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. చూసారు అక్కడ ఏమంటే, మేము ధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించు. 30 వచనం. ధైర్యంగా మేము పరిచర్య చేసేటట్టు నీ అనుగ్రహం కావాలి. మాకు నీ అనుగ్రహము. ఎస్ బ్రదర్స్, ఈ రోజున నీవు పిరికి వాటిలాగా బ్రతకకూడదు, పారిపోయిన వాటిలాగా బ్రతకకూడదు, దిగజారి బ్రతకకూడదు. దేవుడికి లోపడ్డం తప్ప ఎవరికి లోబడి బ్రతకకూడదు. అంటే ఇంకా బెగ్గర్లాగా బ్రతకకూడదు. అంటే నీకు కలేజా ఉండాల్సిందే. దాన్నే అచ్చతలుగులో దమ్ము, ధైర్యం ఉండాల్సిందే. సత్యాన్ని బోధించడానికి ధైర్యం ఉండాలి.
సువార్త ప్రకటించడానికి ధైర్యం ఉండాలి. స్వస్థతా పరిచర్య చేయడానికి కూడా ధైర్యం ఉండాలి. ఈ ధైర్యం దేవుని అనుగ్రహం. హల్లెలూయా. దేవుని అనుగ్రహం. ఆయన అనుగ్రహించాలి, ఆయన ప్రసాదించాలి, ఆయన ఇవ్వాలి. యూదా గోత్రపు సింహమైన యేసయ్యలో ఏనాడైనా భయాన్ని మనం చూడగలిగామా? యేసయ్య బిడ్డలమైన మనము మరలాగా పిరికి వాళ్ళం అవుతాం? చెప్పండి. ఒక చిన్న లాజిక్. దేవుడు మనకి పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. దేవుడు మనకి పిరికితనము గల ఆత్మ ఇయ్యలేదు. దేవుడు మనకు ధైర్యాన్ని ఇచ్చాడు. దేవుడు మనకి ధైర్యాన్ని ఇచ్చాడు. దేవుడు మనకు బలాన్ని ఇచ్చాడు. దేవుడు మనకు తెగింపునిచ్చాడు. మనము ముందుకు వెళ్ళాలి. పిరికోడు పారిపోతాడు, వెనక్కి పారిపోతాడు. ధైర్యవంతుడు ముందుకు వెళ్తాడు. ఇదొక్కటే డిఫరెన్స్ చూసుకోండి. ప్రభు కోసం తెగిస్తాడు. కాబట్టి ప్రియులారా, వీరు ప్రార్థన చేస్తున్నారు అక్కడ. యేసు ప్రభు కూడా వాళ్ళకి ఏం చెప్పాడంటే, మీరు నాకు సాక్షులుగా ఉండాలన్నా, సువార్తకు వెళ్ళాలన్నా, సువార్త ప్రకటించాలన్నా, పరిచర్యకు ముందు వెళ్ళాలి అంటే, ప్రాంతాల్లోకి వెళ్ళాలి అంటే, ప్రదేశాల్లోకి వెళ్ళాలి అంటే, పట్టణాల్లో ప్రకటించాలి అంటే, పల్లెల్లో ప్రకటించాలంటే, పురాల్లో ప్రకటించాలి అంటే, ముందు పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడండి, అభిషేకపు బలము పొందుకోండి. ఏంటట? అభిషేకపు బలము పొందుకోండి. పరిశుద్ధాత్మ చేత నింపబడినంటే అభిషేకించబడండి. అభిషేకింపబడకుండా బయటకు పోవద్దు. అది పెద్ద ప్రయోజనాలు లేవదు. కాబట్టి మీరు యెరూషలేములో నిలిచి ఉండండి. ఆత్మను పొందుకున్న తర్వాత మాత్రమే మీరు వెళ్ళండి అంటూ అపోస్తలుల 1:8 ఏమంటాడంటే, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుందురు. హల్లెలూయా. చూడండి, ఇంతకు ముందు పేతురు యేసు ప్రభు కోసం ముమ్మారు అబద్ధమాడాడు. యేసు ప్రభు అంటే ఎవరో తెలియదని అబద్ధమాడాడు, బొంకాడు. ప్రభువే చెప్పాడు, నువ్వు 3 సార్లు కోడి కుయ్యక మునిపే 3 సార్లు అబద్ధమాడతావు, 3 సార్లు అబద్ధమాడతావు అని ప్రభువే చెప్పాడు. నేను అలా చెయ్యను అని అన్నాడు పేతురు, కానీ అలా చేశాడు. ఇదంతా మళ్ళీ వివరించడానికి నాకు సమయం లేదు. ఆఖరికి ఆ 3వసారి అబద్ధమాడినప్పుడు కోడి కూసాక పశ్చాత్తాపడ్డాడు ప్రభువును చూశాక. ఏమయ్యా పేతురు, అబద్ధమాడిన అన్నావు కదా అన్న చూపు ఒక్కసారి ప్రభు వచ్చేసరికి, ఒక చిన్న పిల్ల దగ్గర యేసు ప్రభు కొరకు సాక్షిగా లేనివాడు ఈ రోజున ఒక కుంటివాణ్ణి
స్వస్థపరిచాడు యేసు నామంలో. అక్కడ ఇద్దరు దైవజనులు ఉన్నారు, యోహాను పేతురు ఉన్నారు, అపొస్తలులు. వాళ్ళిద్దరు కూడా స్వస్థపరిచయం చేశారు. వాళ్ళిద్దరూ స్వస్థపరిచినట్టే యేసు నామంలో. ఆ స్వస్థ నేను చేశాను నా ద్వారా జరిగింది అనేటటువంటి కాంపిటీషన్ కూడా అక్కడ రాలా. వాళ్ళు ప్రకటించడం కూడా 11 మందితో లేచి ప్రకటించాడు. వాళ్ళు ప్రకటించేటప్పుడు ఐక్యత ఉంది, వాళ్ళు స్వస్థపరిచేటప్పుడు ఐక్యత ఉంది, వాళ్ళు ప్రార్థించేటప్పుడు ఐక్యత ఉంది. వాళ్ళందరూ ఏక మనసుతో ప్రార్థన చేశారు ఇక్కడ. హల్లెలూయా. నీ దాసులు బహుధైర్యముగా వాక్యమును బోధించినట్లు. చాలా మంచి మాటలు ఇక్కడ ఉన్నాయి. పరిశుద్ధాత్మ ఐక్యతను కలిగిస్తుంది, పరిశుద్ధాత్మ బలాన్ని తీసుకొస్తుంది. ఐకమత్యమే మహాబలము. ఎటట ఐకమత్యమే మహాబలము. ఆత్మ అనుగ్రహించు ఐక్యత. ఈ అభిషేకం అనేది ఉండాలి. ఈ రోజున సభల్లో 4-5 స్పీకర్స్ ఉంటున్నారు. ఒక్కొక్కడు ఒక్కో రీతిగా మాట్లాడుతున్నాడు, ఒక్కొక్కడిని విమర్శించుకుంటూ పోతున్నాడు. కానీ ఒకే స్టఫ్ కింద వారు మాట్లాడిన మాటల్లో ఐక్యత కనపడతలేదు, బోధలో ఐక్యత కనపడతలేదు, ప్రార్థనలో ఐక్యత కనపడతలేదు, పరిచయంలో ఐక్యత కనపడతలేదు. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. ఐకమత్యమే మహాబలము. ఎందుకంటే ఈ బలం అనేది యూనిటీలో కూడా వస్తుంది. బలము ధైర్యము. బలమైన వాడికి పిరుకుండదు. పిరుకోడు ఉన్నాడంటే బలం లేదని అర్థం. చేతకాని వాడు అని అర్థం. కృంగిపోతున్నవాడు అని అర్థం. ఎక్స్క్యూజ్ మీ. వాక్యాన్ని బోధించడానికి నీ దాసులు నేను కాదు, నేను ఒక్కడనే కాదు, నీ దాసులు వాక్యాన్ని బోధించడానికి ధైర్యాన్ని ఇవ్వు. వావ్, వండర్ఫుల్. ఏమట? నీ దాసులు. హల్లెలూయా. Prayer and teaching and healing. In preaching. ఇప్పటికిప్పుడు దేవుడు ఒక సందేశాన్ని ఇచ్చాడు. అదే నేను కొంచెం మహాబలం. ఐకమత్యమే మహాబలం. ప్రియులారా, వాళ్ళందరికీ బెదిరింపులు వచ్చాయి. ఒక పేతురు యోహానులకు మాత్రమే కాదు, వారి వెనకాల ఉన్న వాళ్ళు కూడా ఇది బెదిరింపు. ఒక్కడిని కొడితే, ఒక్కడిని చంపితే, ఒక్కడిని ఆపితే వీళ్ళందరికీ కూడా బుద్ధి వస్తుంది అని చెప్పడంతో వాళ్ళు ఇచ్చిన బెదిరింపులకి ఆగిపోతారు అనుకొని భావించారు ఆ దేశపు పెద్దలు. కానీ నీ దాసులు ధైర్యముగా బోధించేటట్లు, ప్రకటించేటట్లు, పరిచయం చేసేటట్లు ధైర్యాన్ని అనుగ్రహించని ధైర్యం కొరకు ప్రార్థన చేస్తున్నారు ఈ అపోస్తలులు. నీ వాక్యమును బోధించడం అనుగ్రహించము. నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించుటకు అనుగ్రహించు. వారు ప్రార్థన చేయగన వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ
పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. హల్లెలూయా. వాళ్ళందరూ దేని చేత నింపబడ్డారట? పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ కుమ్మరింపు వస్తుంది. అడిగిన వానికి కొలత లేనంతగా ఆత్మను అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ అనగా అభిషేకము, ఆత్మ బలము, ఆత్మ కుమ్మరింపు, ఆత్మ నడిపింపు, ఆత్మ నింపుదల. సో పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు వాళ్ళందరూ కూడా. వాళ్ళు ప్రార్థన చేయగా నింపబడ్డారు. వాళ్ళు ప్రార్థన చేయగా నింపబడ్డారు. వాళ్ళు ఏకాత్మతో ప్రార్థన చేయగా నింపబడ్డారు. ఎందుకంటే వాళ్ళు పరిచర్యలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేనటువంటి పరిస్థితి. ఆటంకాలు, అవరోధాలు, అడ్డంకులు, బెదిరింపులు, గద్దింపులు, హింసలు, బాధలు. హల్లెలూయా. 24వ వచనంలో అంటాడు కదా, వారు ఏక మనస్సుతో దేవునికి బిగ్గరగా మొరపెట్టిరి. ఏక మనస్సుతో దేవునికి బిగ్గరగా మొరపెట్టారు. అంటే దేర్ ఈజ్ యూనిటీ ఇన్ ప్రేయర్. వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు ఒకే ఆత్మచేత ప్రార్థన చేశారు. చూడండి, అందుకోసమే ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేయటంలో గొప్ప కార్యాలు జరుగుతాయని దేవుడు చెప్పుకొచ్చాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనంలో ఆ మాటలు, నా నామమున ఎక్కడైతే ఏకీభవిస్తారో అక్కడ దేవుడు వారి మొర విని ఏం చేస్తారట? గొప్ప కార్యాలు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 28 అనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. 18:20. హల్లెలూయా. అంటే 19 చదువుకుంటే, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గూర్చి చేయను. ఇద్దరు వేడుకోవాలి. ఇద్దరు ఒకే మనసు ఉండాలి. చిన్న కుటుంబ ప్రార్థనలో భర్త ఒక ప్రార్థన చేస్తే భార్య ఒక ప్రార్థన చేస్తుంది. సో ఏక మనసు అక్కడ ఉంటుంది. అసలు దేనికోసం ప్రార్థన చేయాలో అది మొదట మనకు తెలియాలి బాగా. దేనికోసం మనం ప్రార్థన చేయాలో, ఏ అంశం కోసం మనం ప్రార్థన చేయాలో, ఏ రిక్వెస్ట్ దేవుడికి పెట్టాలో, ఇద్దరు ఏకీభవించాలో ఆలోచన చేసుకోవాలి. ఒక విషయం మీద ఇద్దరికి అవగాహన ఉండేటప్పుడు వాళ్ళిద్దరు ఏకీభవిస్తారు. ఇద్దరికి ఆ విషయం మీద అవగాహన లేనప్పుడు వాళ్ళు ఏకీభవించరు, వ్యక్తిగతంగానే ప్రార్థన చేసుకుంటారు. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నో, to agree in their prayer. Any of two must agree in their faith, in their petition, in their intercession, in their prayer request to God. If they don't understand that what they are praying for, then it is a vain to sit together, to pray together. It's a time waste. So when you go to pray, you please try to understand in a mature level so that you can agree in prayer for your request and making known God better, and then ask God for your answer or manifestation of God to your prayer. Then God will be with you and meet all your answers. Meet all your prayer requests, needs.
So please try to understand. Agree each other. How you can agree? When you are filled with the Holy Spirit, the Spirit of God, the anointing, you must have anointing. Anointing brings unity in prayer. They cried together. They prayed together. Book of Acts, 4th chapter, verse 24. హల్లెలూయా. వారు ఏక మనసుతో దేవునికిట్లు బిగ్గరగా మొర్ర పెట్టిరి. లేకపోతే నీ ఏడుపే మిగులుతుంది, నీ అరుపే మిగులుతుంది, నీ ప్రార్థనే మిగులుతుంది. నీ కోసం నా కోసం ప్రార్థించే వాళ్ళు కావాలి. నీ కోసం నా కోసం ప్రార్థించే వాళ్ళు కావాలి. ప్రార్థన విజ్ఞాపన చేయువారు కావాలి. నీ కోసం నా కోసం నిలబడే వాళ్ళు కావాలి. మనం ఎంత పరిచర్య చేస్తున్నప్పటికీ, ఎంత ప్రకటిస్తున్నప్పటికీ, ఎంత ప్రార్థన చేస్తున్నప్పటికీ, ఎంత ఎన్ని ప్రయాణాలు చేస్తున్నప్పటికీ, పరలోక రాజ్యం కొరకు పాటుపడుతున్నప్పటికీ మన కోసం నిలబడేటటువంటి ప్రార్థనా పరులు లేకపోతే, మన కోసం యాచించే వాళ్ళు లేకపోతే మన పరిచర్య నత్త నడకే మాత్రంగానే మిగులుతుంది. మనం పరిగెత్తడమే ఆయాసం అయిపోతుంది. కానీ మన వెనకాల ప్రార్థన చేసే వాళ్ళు ఉంటే గనుక ప్రభు మన పట్ల త్వరితగతంగా పనులు చేయడం మొదలు పెడతాడు. మన మాట వినేవాళ్ళు ఉండాలి, మన మాట ఆలకించే వాళ్ళు ఉండాలి, మన మాట పాటించే వాళ్ళు ఉండాలి, మన మాట ప్రకారం చేసే వాళ్ళు ఉండాలి. బిగ్గరగా మొర్రపెట్టారు. ప్రార్థనలో ఏకీభవించే వాళ్ళు ఉండాలి, విశ్వాసంలో ఏకీభవించే వాళ్ళు ఉండాలి, అభిప్రాయాల్లో ఏకీభవించే వాళ్ళు ఉండాలి. ఒక భార్య భర్తలు ఏకీభవించడం కాదు, సేవలో సంఘంలో ఒకరు ఇంకొకరితో ఏకీభవించి ప్రార్థన చేయాలి. సంఘమంతా ఏక మనసుతో ప్రార్థన చేయబట్టే, అత్యాసక్తితో ప్రార్థన చేయబట్టే పేతురు గారు విడుదల పొందుకున్నాడు. అంటే అది సంఘము. ఆ సంఘము పరిశుద్ధాత్మ చేత నింపబడిన సంఘం. మొదటిగా పరిశుద్ధాత్మ చేత, అంటే ఐకమత్యమే మహాబలం. ఎందుకని చెప్పానంటే ఈ కలిసి ప్రార్థన చేయడం వల్ల మరింత బలపడతాం మనం. హల్లెలూయా. కలిసి ప్రార్థన చేయడం వల్ల మరింత బలము, శక్తి కలుగుతుంది. రెండవదిగా కలిసి ప్రకటించాలి. నీ దాసులు ధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు, అంటే నేనే ధైర్యంగా వాక్యాన్ని బోధించినట్లు అనలేదు ఆయన. ఇంకా చెప్పాలి అంటే 1వ అధ్యాయంలోనో సంథింగ్ ఎక్కడో ఉంటుంది మాట, నాకు గుర్తు లేదు, కానీ 11వ వచనంలో అనుకుంటాను, పేతురు ఆ 11 మందితో లేచి అని రాసి ఉంటుంది ఒక మాట ఎక్కడో ఒక దగ్గర సంథింగ్. అంటే బోధించేటప్పుడు ఇది 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. 2వ అధ్యాయము 14వ వచనం చదవండి. ఒక బుక్ ఆఫ్ యాక్ట్స్ 2:14. అయితే పేతురు ఆ 11తో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను చూసారా, 11 మందితో కూడా ఒకడయ్యాడు ఆయన. వారు బోధ ఒకటి కాదు, ఈయన బోధ ఒకటే కాదు. సమస్త జనులారా, ఇది మీకు తెలియదుగాక, చెవియొగ్గి నా మాటలు ఆలకించండి. నా మాటలు నన్ను అక్కడక్కడ 11 మందితో కూడిన మాటలు. ఆయన ఒక్కడు కాదు, ఆ 11 మంది ఇంకొకరు కాదు. యాక్చువల్గా 12 మంది లేచి మాట్లాడలేదు అక్కడ.
వారు ఏకీభవించి ప్రకటించారు, వారు ఏకీభవించి ప్రార్థించారు, వారు ఏకీభవించి బోధించారు. హల్లెలూయా. 4:31 పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా వారందరూ బోధించారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ జీసస్. అండ్ స్వస్థపరిచర్లో కూడా వాళ్ళందరూ కలిసే చేశారు. వాళ్ళందరూ కలిసే స్వస్థపరిచర్య చేశారు. దేవునికి మహిమ కలుగును కాక. సో ఎప్పుడైతే మనము పరిశుద్ధాత్మ చేత నింపబడతామో అప్పుడు మనకు ధైర్యం కలుగుతుంది. పరిశుద్ధాత్మ మనల్ని ప్రార్థనలో ఏక మనసుతో నడిపిస్తుంటాడు. ఆ అభిషేకము మనకు ధైర్యాన్ని ఇవ్వడమే కాకుండా, అంటే ఐకమత్యం మహాబలం ఎందుకన్నా అంటే ప్రార్థించట్లో ఐక్యత ఉంటుంది, ప్రకటించట్లో ఐక్యత ఉంటుంది, బోధించట్లో ఐక్యత ఉంటుంది, పరిచర్య చేయట్లో ఐక్యత ఉంటుంది. అప్పుడు అందరూ కలిసి ఉంటేనే కదా బలము. తెలుసు కదా మీకు 4 ఎద్దులు కదా, 4 ఎద్దులు కలిసి ఒకే చోట మేస్తే సింహాన్నైనా చంపగలవంట. 4 ఎద్దులు ఒకదానికి ఒకటి విడిపోతే అంట సింహము వాటిని చంపేస్తుందంట. కాబట్టి శక్తి, బలము అంతవరకు, ఆత్మ పొందుకోనంత వరకు, అభిషేకం పొందుకున్నంత వరకు వాళ్ళలో కూడా ఐక్యత లేదేమో. కానీ ఆత్మ పొందుకున్నాక అవిధేయత పోయింది, ఐక్యత వచ్చింది, అనుమానం పోయింది, నమ్మకం వచ్చింది, అధైర్యం పోయింది, ధైర్యం వచ్చింది. కాబట్టి ఆత్మచేత నింపబడండి, అభిషేకించబడండి. అభిషేకపు బలముతో కలిసిమెలిసి పరిచర్య చేయండి. పరలోక రాజ్యాన్ని విస్తరింపచేయండి. ఆత్మతో ఏకీభవించండి. అభిషేకం ఉన్న వాళ్ళతో ఏకీభవించండి. ఒకవేళ మీ ఇళ్లలో భార్య భర్తలకి పొసగటం లేదంటే, సంఘములో సహోదరులకి పొసగటం లేదంటే, సేవలో పొసగటం లేదంటే, దేవా నన్ను అభిషేకించు దేవా, మమ్మల్ని అభిషేకించు దేవా అని ప్రార్థన చేయండి. నీ పరిశుద్ధాత్మ మాకు అనుగ్రహించు దేవా, నీ అభిషేకం మాకు అనుగ్రహించు దేవా అని ప్రార్థన చేయండి. డెఫినెట్గా నీవు దేవుడు అభిషేకాన్ని పొందుకుంటావు. When you are in lack of unity, when you are in lack of wisdom, when you are in lack of power, once again I am telling, when you are in lack of unity, when you are in lack of power, when you are in lack of wisdom, when you are in lack of boldness, courage, ask God to anoint you. Ask His power through the Holy Spirit. Then you will be able to stand for Jesus and ready for facing challenges and willing to move forward through the persecution, through the challenges, through the threatenings. And you shall be succeeded in the power of anointing for preaching, teaching, healing, which is genuinely said for expanding the kingdom of God in this earth. That is why you must ask God to anoint you. God bless you.
ధైర్యం లేనప్పుడు, ఐక్యత లేనప్పుడు, జ్ఞానం లేనప్పుడు అభిషేకాన్ని అడగండి దేవుడికి. ఆ అభిషేకపు బలము నీకు ఇచ్చి నిన్ను నింపి బలపరిచి శ్రమల గుండా, శోధనల గుండా, బెదిరింపుల గుండా, అనేక ఇబ్బందుల గుండా నిన్ను ధైర్యంగా నడిపించి ఆయన కొరకు ముందుకు నువ్వు సాగడానికి, అడుగు వేయటానికి, దేవుని రాజ్య వ్యాప్తి నీ ద్వారా జరిపింపబడ్డానికి నేను ఎంతైనా ఆత్మ అభిషేకపు బలాన్ని మనం అడగాలి. ఆత్మ అభిషేకాన్ని మనం అడగాలి. అట్టి కృపతో మనల్ని దేవుడు నింపాలి. అట్టి అభిషేకము మనకి అనుగ్రహించాలని కోరుకుంటూ, దేవుడి దగ్గర నువ్వు ఆశిస్తావని నేను నమ్ముచు, విశ్వసిస్తూ, ఇంకా మీలో ఎవరైతే అభిషేకించబడలేదో వాళ్ళు ఇప్పుడే దేవా నీ ఆత్మ నాపైకి తండ్రి రావాలి, నీ ఆత్మచేత నేను అభిషేకించబడాలి, నింపబడాలి, ధైర్యంగా ముందుకెళ్ళాలయ్యా, ధైర్యం చాలట్లేదయ్యా అని దేవుడిని వేడుకోవలసిందిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అభిషేకం లేకుండా చేసే ప్రతి సేవ అల్లరి చిల్లరి సేవే తప్ప ఆత్మానుసారమైన, వాక్యానుసారమైన, దైవికానుసారమైన పరిచర్య కానే కాదు. గుర్తించగలరు, దేవుని కృప కొరకు ప్రార్థించగలరు. వారు కూడి ఉన్న చోటంతా వారు ప్రార్థించగానే కదిలించబడింది, కంపించబడింది, ప్రజలకి భయం కలిగింది. అప్పుడు వాళ్ళు ధైర్యముతో దేవుని రాజ్య సువార్త ప్రకటించారు. ఆమేన్. వాక్యాన్ని బోధించారు. ఇంకా అనేక విషయాలు వచ్చేవారు మనం తెలుసుకుందాం. దేవుడు తన కృపను మనకు అనుగ్రహించును గాక. ప్రియులారా, ఈ నెల 26, 27, 28 తారీఖుల్లో గుంటూరు జిల్లా తాడేపల్లి అనగా వైఎస్ జగన్ గారి ఏరియాలో, ఆ ప్రక్కనే ముగ్గురోడ్ జంక్షన్ దగ్గర షారూన్ క్యాంపస్లో సువార్త స్వస్థతలు జరుగుతున్నాయి. సువార్త స్వస్థత సభలు జరుగుతున్నాయి. నేను 27, 28 తారీఖుల్లో మాట్లాడబోతున్నాను. దేవుడు క్షేమకరమైన ప్రయాణాలు నాకు సమకూర్చులాగున, అలాగే కావలసిన అవసరత తీర్చులాగున, దేవుని పాత్రగా మరల్చబడి దేవుని ఆత్మచేత బహుధైర్యంగా బోధించే కృపను దేవుడు నాకు అనుగ్రహించేటట్టు, ఆరోగ్యము, ఆయుష్, ఆనందము, ఆర్థికంగాను దేవుడు బలపరిచి నడిపించినట్లుగా మీరు మీ అనుదిన ప్రార్థనలో గుర్తుంచుకోగలరు, ప్రార్థించగలరు. దేవుని ఆత్మ ప్రేరేపణ మేరకు, నడిపింపు మేరకు మీరు సభల నిమిత్తం ఏదైనా సహాయం చేయాలనుకుంటే నన్ను సంప్రదించగలరు అని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. నా భార్య దైవజనురాలు పాస్టమ్మ గారు చివరి ప్రార్థన చేశాక ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మీను అమ్మగారు, నా భార్య నార్త్ ఈస్ట్ ఇండియన్ అండి. చాలామంది అడుగుతున్నారు, అమ్మగారు ఏంటి అలాగున్నారని. అంటే ఆవిడ నార్త్ ఈస్ట్ ఇండియన్, సంతాలి ట్రైబల్ గర్ల్, నేను సౌత్ ఇండియన్. సో వాళ్ళు నేపాల్కి, అటు బంగ్లాదేశ్కి, చైనాకి బోర్డర్లో ఉంటారు. సో ఆ మనుషులు అలా అటువైపు ఉంటారు. దేవుడిచ్చిన ఒక మంచి గిఫ్ట్ అనుకోవాలి, లేదా ఒక చక్కని భార్య అని అనుకోవాలి. మంచి మంచి మనస్సు, దేవుని రాజ్యం పట్ల భారం కలిగిన బిడ్డ, పరిశుద్ధాత్మ నడిపింపున్న బిడ్డ, ఒక దైవజనురాలు కుమార్తె. కాబట్టి సేవాభారం ఎరిగిన స్త్రీ. నాకు ఎంతో ధైర్యాన్ని దేవుడు తన ద్వారా కూడా కలిగిస్తున్నాడు. మాకిద్దరు బిడ్డలు, వారు ఇంకా 19, 17 సంవత్సరాల్లో ఉన్నారు. వారు కూడా బలంగా దేవుడి కొరకు నిలబడాలని ప్రార్థన చేయండి. మా కుటుంబం కొరకు, అలాగే జీసస్ ఫర్ ఆల్ జనరేషన్స్ మినిస్ట్రీస్ కొరకు
ప్రార్థన చేయండి. కుమార్రాజు కొమనాపల్లి అనే తెలుగులో మీరు టైప్ చేస్తే ఫేస్బుక్లో మా యొక్క సోషల్ మీడియా ఉంటుంది. JAG మినిస్ట్రీస్ ఇండియా అని తెలుగులో యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేయగలరు, అలాగే ఫాలో అవ్వగలరు అని కోరుతున్నాను. మా పరిచర్యలో మీరు భాగస్థుల వలన కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్ములను బహుమిక్కిలిగా మనలందరినీ దీవించి ఆశీర్వదించును గాక. వచ్చే వారం మీకు సభల యొక్క వివరాలు, అప్డేట్స్ అన్నీ కూడా అందించబడతాయి. ఇదే ఫేస్బుక్ ఛానల్లో మీకు లైవ్ బ్రాడ్కాస్టింగ్ కూడా వస్తుంది. కాబట్టి మీరు ఈ విషయాలు గ్రహించగలరు. మా కోసం ప్రార్థించండి. అలాగే పరీక్షలు ఉన్నాయి పిల్లలకి. ఈ 1వ తారీఖు నుండి ఇంటర్మీడియట్ బిడ్డలు, అలాగే తర్వాత 10th క్లాసు, తర్వాత డిగ్రీ, తర్వాత ఇంకా బీటెక్, వీళ్ళందరికీ కూడా ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. పిల్లలు చక్కగా చదువుకొని జ్ఞానంతో పాస్ కాగలని కూడా అమ్మగారు ప్రార్థన చేయాలి అని కోరుతూ, వాక్యాన్ని వింటున్న వారు లైవ్లో చాలామంది ఉన్నారు. నేను ఎవరిని కెమెరాలోకి తీసుకురాలేదు. అలాగే లైవ్ బ్రాడ్కాస్టింగ్ తర్వాత కూడా చాలామంది వందలాదిగా, వేలాదిగా దేవుని వాక్యాన్ని వింటున్నారు. అందరికీ హృదయపూర్వకంగా ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. మీరు విన్న ఈ వాక్యాన్ని ఇతరులతో షేర్ చేసుకోండి. మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫేస్బుక్లో ఫాలో అవ్వండి. ఫ్రెండ్ రిక్వెస్ట్లో మొత్తం ప్యాకప్ అయిపోయింది. నా 2 ఫేస్బుక్స్ కూడా ప్యాకప్ అయిపోయి ఎప్పుడో ఇంకా 3-4 ఫేస్బుక్ అకౌంట్లోకి వెళ్ళాలి. వేలాదిగా ఫాలోయర్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. వారందరినీ దేవుడు దీవించిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదానికి కారణపోతున్నా నీ ఘనమైన నామములో స్తుతి స్తోత్రాలు చెల్లిస్తుందండి. ఈ మధ్యాహ్న కాలమైన తండ్రి ప్రభా, మీ దాస్ ద్వారా అయ్యా నీ బలమైన స్వరాన్ని మా అందరికీ వినిపించే విధానికి స్తోత్రాలు తండ్రి. దేవానికి స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభా, ఈ దినం తండ్రి మీ దాసు ద్వారా అయ్యా తండ్రి ప్రభా మాకు ధైర్యం కలిగిస్తున్న విధానికి స్తోత్రాలు తండ్రి. దేవా, మీ పరిచర్య విధానంలో తండ్రి, అయ్యా పరిచర్యలో, అలాగే తండ్రి యేసయ్యా మీ వాక్యం బోధించడంలో, అలాగే తండ్రి నీ స్వస్థపరిచయం చేయడంలో అయ్యా ప్రభా మాకు ధైర్యం కలిగిస్తున్న విధానికి స్తోత్రాలు. అలాగే ప్రభా మాకు ధైర్యం చాలకపోతే ప్రభా బహు ధైర్యం మాకు కలిగించండి. అలాగే తండ్రి మీ పరిశుద్ధ ఆత్మ నింపుదలతో ప్రభా మనందరన్న ప్రభా నింపమని ప్రార్థిస్తుంది తండ్రి. అయా ప్రార్థనలో అయా ప్రభా ఏకీభవించి ఉండడానికి, పరిచర్యలో, అలాగే స్వస్థ పరిచర్యలు, అన్ని విషయాల్లో ప్రభా ఏకీభవించి ప్రార్థన చేసి వారికి ఉండాల ప్రభా. అట్టి దీంతో ప్రభా మమ్మల్ని నింపమని ప్రార్థిస్తుంది తండ్రి యేసయ్య. అలాగే ప్రభా యేసయ్య దేవా, ఈ వాక్యం ఎంతో మంది ప్రభాని ఆన్లైన్ ద్వారా నీ వాక్యం విన్నారు ప్రభా. ప్రతి బిడ్డని, కుటుంబీకుని పేరు పేరుని దీవించను, ఆశీర్వాదించను ప్రభా. నీ పరిశుద్ధ ఆత్మ బలంతో ప్రతి బిడ్డని నింపండి, నీ ధైర్యంతో నింపండి తండ్రి ప్రభా. కుటుంబంలో, సమాజంలో, పరిచర్యలో తండ్రి మీ ధైర్యం మాకు ఉండాలి తండ్రి. అయ్యా ఎటువంటి సమాజంలో, కుటుంబంలో, పరిచర్యలో బెదిరింపు ఉన్నా సరే ప్రభా నీ ధైర్యం ఉంటే, నీ పరిశుద్ధాత్మ నింపదల ఉంటే ప్రభా నీ సేవలో ముందుగా బహుబలంగా సేవలు వాడబడుతున్నా తండ్రి. నేను నమ్ముచున్నాను, విశ్వస్తున్న విధానికి స్తోత్రాలు తండ్రి. అలాగే తండ్రి ప్రభా ఈ నెల జరిగిపోయిన 26, 27, 28 తేదీ జరిగిపోయిన పరిచర్య విజయవాడ ప్రాంతంలో ఆయా ప్రభా అద్భుత తాడేపల్లి గ్రామంలో ఆయా పరిచర్య మీ స్వస్థ సభని అద్భుత ఆశ్చర్యకరంగా జరిగించని, మీ దాసుని బలపరచండి అందరిని ప్రభా. అలాగే మీ సేవలే బహుబలంగా వాడుకొని తండ్రి మీ దాసులకు ఆయుష్ను ఆరోగించి, అలాగే ప్రభా నీ ఆత్మీయ ధైర్యం ఇచ్చి, నీ పరిశుద్ధ ఆత్మ నింపదల ఇచ్చి, అలాగే నీ ప్రతిష్ఠిత జ్ఞానం ఇచ్చి ప్రభా మీ సేవకులను బహుబలంగా అందరిని బలంగా వాడుకోండి. ఆ ప్రాంతంలో అనేక ప్రజలను ప్రభా మీ రక్షణ మార్గంకి నడిపించండి. ప్రతి కుటుంబికిన ప్రభా అక్కడ ఎంతో మంది వస్తారు. ప్రతి ప్రజల్ని, కుటుంబికిన పేరు దీవించండి, ఆశీర్వాదించండి. అలాగే ప్రభా
ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి జరగబోయిన ఆయా పరీక్షల ప్రభా ప్రతి బిడ్డను ప్రభా జ్ఞాపం చేసుకోండి. ప్రతి బిడ్డలకి మంచి జ్ఞానాన్ని మంచి మెమోరీని ఇవ్వండి తండ్రి యేసయ్య. చక్కగా చదివి ప్రభా మంచి మార్క్తో పాస్ కావడానికి ప్రతి బిడ్డలకి కృప చూపించండి. ముఖ్యంగా జాస్వాని, నవ్యాన్ని, అలాగే ప్రభా ఇంకా ఎంతో మంది బిడ్డలు వాళ్ళ ఫ్రెండ్స్లో పరీక్ష రాస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరుని దీవించండి అయ్యా ప్రభా. బిడ్డలకి మంచి భవిష్యత్ సమకూర్చండి. అలాగే తండ్రి ప్రభా ప్రతి విషయంలో అయ్యా ప్రభా బిడ్డలకి నీ కృపని అనుగ్రహించమని ప్రార్థిస్తుంది తండ్రి. అలాగే సంఘంలో జతపరచని ప్రతి బిడ్డను ప్రతి కుటుంబికిన ప్రభా నీ పేరు పేరునే దీవించండి. వాక్యం చేత బలపరచండి. పరిశుద్ధాత్మ నింపదలు ఇవ్వండి. అలాగే ప్రభా మీ పరిశుద్ధాత్మ ధైర్యంతో నింపండి తండ్రి యేసయ్య. దేవానికి స్తోత్రాలు. ఈ పరిచర్ని దీవించండి. ఈ పరిచర్ ద్వారా అనేక మంది ప్రభా దీవించబడ్డానికి ప్రభా నీ కృపాన్ని చూపించండి. మార్గంలో సరళం చేయండి. అలాగే పరిచర్య కుటుంబీకి కావలసిన ప్రతి అవసరతను తీరుస్తున్న విధానికి స్తోత్రాలు. సమస్త మహిమగంతా ప్రభా మీ నామ అర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన రక్షకును ప్రభు అని యేసుక్రీస్తు వారి యొక్క మహాకృప, సమస్త ఆదరణ కలిగించే పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము సమాధానము కూడిన మనకందరకు, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. బై బై. టేక్ కేర్.